పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు అనంటే ఏమండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి గూర్చి క్రైస్తవులకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అలాగే తండ్రి అయిన దేవుడు యెహోవా కొరకు కూడా కాస్తో కోస్తో అవగాహన అనేది ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ గురించి క్రైస్తవులకు సరి అయిన అవగాహన లేదు ప్రియమైన దేవుని వారలారా. బాప్తిస్మం ద్వారా ప్రతి క్రైస్తవుడు పొందుకునేది ఎవరిని? పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పొందుకునేది పరిశుద్ధాత్మను. అలా పొందుకున్న పరిశుద్ధాత్మ గురించి కనీస అవగాహన లేకపోవడం చాలా బాధాకరం ప్రియమైన దేవుని వారలారా. చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అర్థం కాక చాలా మంది అంటుంటారు, ఏమండి, తండ్రియే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు అని మాట్లాడుతుంటారండి. పరిశుద్ధాత్మ ఎవరట? యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మే యేసుక్రీస్తు అని మాట్లాడుతూ బైబిల్ మీద అవగాహన లేకుండా మరి పరిశుద్ధాత్మ విషయంలో ప్రవర్తిస్తుంటారండి. ఇంకా చాలా మంది క్రైస్తవ సమాజంలో మనం చూడగలిగితే పరిశుద్ధాత్మను ఎంతగా మరి ఏమండి పరిశుద్ధాత్మ విలువను లేదా పరిశుద్ధాత్మ గొప్పతనాన్ని ఎంతవరకు దిగజార్చారంటే చాలా జుబుచ్చకరముగా చిన్న చిన్న విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ హేళన చేసేటట్లుగా నేడున్న క్రైస్తవ్యం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే పరిశుద్ధాత్మ పేరుతో మరి సంఘాలలో కానీ, సభలలో కానీ, ఆరాధనలో కానీ ఏమండి పరిశుద్ధాత్మ పేరుతో అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తూ గట్టి గట్టిగా గోల చేస్తూ పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఏమండి ఊరంతా వినబడేటట్లు పక్కనున్న వారికి నిద్ర పట్టనివ్వకుండా అర్ధరాత్రి వరకు పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఏదో అర్థము లేని పదాలు వాడుతూ ఏమండి పరిశుద్ధాత్మ భాషలు అని పేరు చెప్పి మరి ఏవో లిపిలేని భాష, ఎవరికి కూడా దాని అర్థం తెలియని భాష మాట్లాడుతూ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. నిజంగా వీళ్ళు చేస్తున్నట్టు, వీళ్ళు ప్రవర్తిస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉంటారా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఏమండి పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్పతనం ఏంటి? మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వారలారా. ఏమండి ఈరోజు సమాజం ఎలా తయారైంది? క్రైస్తవ సమాజం అంటే పరిశుద్ధాత్మకి విలువ లేకుండా చేస్తున్నారండి. నిజంగా ఏది పరిశుద్ధాత్మ? చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు, ఆయన చేసే పనులేంటి, ఆయన ఉనికి ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఆయనకి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, బైబిల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఏదైనా ఉందా అనే విషయాన్ని మర్చిపోయి ఎవరికి తోచింది వారు, ఎవరికి నచ్చింది వారు పరిశుద్ధాత్మ విషయంలో చెబుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధాత్మ అంటే సామాన్యుడు కాదండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన విషయంలో మనం పొరపాటు చేస్తే, పరిశుద్ధాత్మ విషయంలో మనం అపార్థం చేసుకుంటే, పరిశుద్ధాత్మ విషయంలో ఏమండి అవమానపరిచే విధముగా మనం ప్రవర్తిస్తే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. చూడండి ఏమని చెబుతున్నారో మత్తయి సువార్త చూడాలి. ఏమండి మరి స్పీడ్గా చక్కగా చదవగలిగిన వాళ్ళు, స్పష్టంగా చదవగలిగిన వాళ్ళు మరి స్పీడ్గా అందించాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి
క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. చదవండి. మనిషి కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు వారు? ఏమంటున్నాడండి? ఎవడు ఒక మనిషి చేసే పాపాలు, మనుషులు చేసే ప్రతి పాపము, ప్రతి దోషణకు ఏముందట? పాప క్షమాపణ ఉంది. ఈ మనిషి కుమారుని దూషించిన, మనిషి కుమారుని హేళన చేసిన పాప క్షమాపణ ఉంది కానీ ఎవరి విషయంలో పాపం చేస్తే లేదు? ఆ ఆత్మ విషయములో దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడండి. యేసుక్రీస్తు వారిని హేళన చేసిన, యేసుక్రీస్తు వారిని అవమానించిన, యేసుక్రీస్తు వారి విషయంలో దూషించిన ఏముందట? పాప క్షమాపణ ఉందట. యేసుక్రీస్తు విషయంలో ఏమని దూషిస్తున్నారు చెప్పండి? యేసుక్రీస్తట ఒక వేశ్యకు పుట్టాడట. యేసుక్రీస్తు వారట ఏమండి ఇండియాకు వచ్చి ఇక్కడేవో క్షుద్ర పూజలు నేర్చుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి అక్కడ సూచక్రియలు చేశాడట. అంటే ఈ ప్రపంచం యేసు మీద వేసిన ముద్ర. మరొకడు అంటాడు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదు అని, యేసుక్రీస్తు వారు తిరిగి లేవలేదు అని ఎన్నో యేసుక్రీస్తు వారి మీద నిందలు వేశారు. యేసుక్రీస్తు వారికి మగ్దలేన మరియతో వివాహమైంది అని ఒక పరిశుద్ధుని మీద బురద జల్లారు. అలా అవమానించిన వాడికి కూడా ఏముందట? పాప క్షమాపణ ఉందట. ఎవడైతే అవమానించాడో, ఎవరైతే యేసు మీద బురద జల్లారో వాడు గనక మారి ప్రభువా నన్ను క్షమించు తండ్రి అని అంటే వాడికి ఏముంది? పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేసేవాడికి పాప క్షమాపణ లేదండి. ఈ యుగమందైనను రాబో యుగమందైనను. అంటే ఈ లోకములోని వాడికి పాప క్షమాపణ లేదు. వాడు చనిపోతే ఆ ఎల్లబోయే ఆ లోకములో కూడా క్షమాపణ లేదు. అంటే యేసుక్రీస్తు వారి విషయంలో తప్పుగా మనం ప్రవర్తించినా ఏమండి పాప క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మ విషయంలో మనం తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, అపార్థం చేసుకుంటే, తప్పుగా ప్రవర్తిస్తే ఏం లేదు? పాప క్షమాపణ అనేది లేదు. ఇక ఆ పాపాలు క్షమింపబడవండి. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారరా. కానీ ప్రపంచ మానవాళి ఎవరి విషయంలో తప్పు చేస్తుందో తెలుసా? 2 పేతురు రాసిన పత్రిక చూడండి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రియమైన దేవుని వారలారా. 1 పేతురు రాసిన పత్రిక క్షమించండి 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎందుకంటే ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదట. లేఖనములు, దేవుని వాక్యము, ప్రవచనము ఎలా కలిగిందట? ఒకడి ఊహ వలన కలగలేదు, మనుషుని జ్ఞానాన్ని బట్టి కలగలేదు, మనుషులు ఇచ్చను బట్టి కలగలేదు, ఇష్టాన్ని బట్టి కలగలేదు కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారట. బైబిల్ రాసింది సుమారు 40 నుండి 42 మంది ప్రవక్తలండి.
40 నుండి 42 మంది దేవుని పిల్లలు, దేవుని సేవకులు. ఇవి రాసింది 40 నుండి 42 మంది మనుషులే అయినా రాయించింది ఎవరు? ప్రేరణ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు లేఖనములు ఎవరి వలన కలిగాయి? చదివారు కదా మీరు. ఏమండి? లేఖనములో ఏ ప్రవచనము కూడా మనిషిని ఇచ్చను బట్టి, ఇష్టాన్ని బట్టి, ఊహను బట్టి కలుగలేదట. మరి ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగింది. అంటే రాసింది మనుషులే అయినా రాయించింది, ప్రేరణ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే బైబిలు ఎవరి వలన రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఇలా పరిశుద్ధాత్మ వలన కలిగిన బైబిల్ని ఎవరైనా వక్రీకరిస్తే, ఎవరైనా అపార్థం చేసుకుంటే, ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగింది బైబిల్. బైబిల్లో ఉన్న లేఖనాలు, ప్రవచనాలు, వాక్యము ఎవరి వలన కలిగింది? పరిశుద్ధాత్మ వలన కలిగింది. కనుక దీనిని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నా, ఎవరైనా వక్రీకరించినా, బైబిల్లో లేని వాటికి ఏవైనా కలిపినా దేనికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపము చేసినట్టు. ప్రియమైన దేవుని వలన అలాంటి వారికి ఏం లేదంటున్నాడు? పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేదని వాక్యములో దేవుడు రాయించినా అదే పరిశుద్ధాత్మ విషయంలో ఈ మనుషులు, ఈ క్రైస్తవులు చాలా పొరపాట్లు చేస్తున్నారండి. అలా పొరపాట్లు చేస్తూ ఏమండి క్షమించరాని పాపము పరిశుద్ధాత్మ విషయంలో చేస్తూ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వలన వెళ్ళిపోతున్నారండి. ఎవరికి కూడా పరిశుద్ధాత్మ విషయంలో సరి అయిన అవగాహన లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో ఎవరికి తెలియడం లేదండి. కానీ మనమైనా ఆలోచించాలి. ఏం చేయాలి? మనమైనా ఆలోచించాలి. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? చాలా జాగ్రత్తగా ఉందాం. అంటే పరిశుద్ధాత్మ విషయంలో సరైన అవగాహన లేక ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మరలా పరిశుద్ధాత్మగా తిరిగి వచ్చాడండి. యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు అంటున్నారు. కానీ వాస్తవానికి బైబిల్ ఏం చెప్పింది? వ్యక్తులు కాదండి, సంస్థలు కాదు, బైబిల్ చెప్పిందే మనకి ప్రామాణికం. అంతే కదా. బైబిల్ ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా. ఇప్పుడు మనం ఎవరు చెప్తే నమ్మాలి? ఏమండి, పెద్ద అయ్య గారు చెప్పారు కాబట్టి బైబిల్లో లేని చెప్పినా నమ్మేసేయాలనే రూల్ లేదు. ఏమండి, పెద్ద సంస్థను స్థాపించారండి అయ్యగారు కాబట్టి అయ్యగారు చెప్పిందే కరెక్టు, అదే నమ్మాలనే రూల్ లేదు. దేన్ని నమ్మాలి మనం? బైబిల్లో ఉంటేనే మనం నమ్మాలి. బైబిల్ దాన్ని అంగీకరిస్తేనే మనం కూడా దాన్ని ఒప్పుకోవాలి. బైబిల్లో లేనిది ఎవరు చెప్పినా, ఆఖరికి నేను చెప్పినా మీరు నమ్మకూడదు. తప్పు బ్రదర్ అనాలి. మీరు చెప్పేది కరెక్ట్ కాదు బ్రదర్ అనాలి. ఎందుకు అనంటే దేవుని వాక్యమేనండి మనకి. బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి. బైబిల్కు దేవుని లేఖనాలకు మనం ఏం జోడించకూడదు? మన సొంత జ్ఞానాన్ని, మన సొంత తెలివితేటలను, మన ఊహలను జోడించకూడదు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరో మనం ఆలోచిద్దాం. ఏమండి, ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వల్ల. ప్రారంభానికి వెళ్ళిపోద్దాం. ప్రారంభం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తేనే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అర్థమవుతుంది. కాబట్టి మూలానికి వెళ్ళిపోతే ఆదికాండము మొదటి అధ్యాయము ఏమండి, ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. దేవుడు ఇక్కడ ఒక మంచి మాట అంటున్నారు. ఏమంటున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆగాలి ఇక్కడ. మనం బైబిల్ని ఎప్పుడూ కూడా చదువుతున్నప్పుడు అండి, చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదండి. బైబిల్ ఎప్పుడైనా సరే మనం చదువుతూ ఆగాలి. ఆగి ఆ పదానికి, ఆ భావానికి, ఏమంటే ఆ పదానికి అర్థం ఏంటి, భావం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అని మనం ఒకసారి ఆగి ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు.
ఏమంటున్నాడు? మన అంటున్నాడు చూడండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని తండ్రి అయిన దేవుడు అంటున్నారు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అయితే అక్కడ బహువచనాన్ని ప్రయోగించడు కదా. అది బహువచనం. మన అనగా బహువచనం. అయితే ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేస్తాను అనుకోవాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు కాక ఇంకక్కడ ఎవరో ఏమంటే ఒకరికి మించి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అంతేనా? ఎందుకంటే బహువచనాన్ని ప్రయోగిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? పరలోకంలో ఎవరుంటారండి? తండ్రి అయిన దేవుడు. తర్వాత ఇంకెవరున్నారు పరలోకంలో? ఏవండి? మనుషులను నరులను సృష్టించక ముందు దేవుడు ఈ ప్రకృతిని సృష్టించాడు. దేవదూతను సృష్టించాడు. ఈ దేవదూతలు మనుషులకు సేవ చేయడానికి ముందుగా ప్రకృతిని సృష్టించాడు దేవుడు. దేవదూతలను సృష్టించాడు. ఇప్పుడు పరలోకంలో తండ్రి అయిన దేవుడు పక్కన ఇంకెవరున్నారు అంటే మొదటిగా ఏవండి? దేవదూతల దగ్గర నుంచి వద్దాం. ఒకటి ఫస్ట్ దేవదూతలు. దేవదూతలు. తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు వారు రెండవది. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరితో అంటున్నాడు? దేవదూతలతో అంటున్నాడా? దేవుని కుమారులు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడితో అంటున్నాడో మనం ఆలోచించాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే దేవదూతలే దేవుని కుమారులు అని నేటికి క్రైస్తవ సమాజం భావిస్తుంది. ఇప్పుడు నిజంగా ఈ క్రైస్తవులు అనుకున్నట్టు ఏవండి దేవదూతలతో అంటున్నాడు ఆ మాట? మనం ఆలోచిద్దామండి. దేవదూతల స్వరూపం ఎలాంటిది? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాము అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు దేవదూతల స్వరూపం ఎలాంటిది? మనుషులకున్న స్వరూపము దేవదూతల స్వరూపము ఒకటేనా? దేవుని స్వరూపము దేవదూతల స్వరూపం ఒకటేనా? దేవదూతల ఆకారం ఏంటి? దేవుని ఆకారం వేరు, దేవదూతల ఆకారం వేరు. ఇప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవదూతలతో అనడానికి దేవుని రూపం వేరు, దేవదూతల రూపం వేరు. దేవుని రూపంలో ఉన్న మనుషుల రూపం వేరు, దేవదూతల రూపం వేరు. దేవదూతలు ఎలాంటి రూపం చెప్పండి? ఎలాంటి రూపం? ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలుంటాయి. ఒక 2 రెక్కలతో ఎగురుతూ, ఒక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, ఒక 2 రెక్కలతో ఏమండి కాళ్ళను కప్పుకొని ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తాయి. ఏమిటాయి? దేవదూతలు 6 రెక్కలు ఉంటాయటండి. ఒక్కొక్క దేవదూతకి 6 రెక్కలుంటాయి. ఇప్పుడు నిజంగా వాటి స్వరూపమే మనదనుకుంటే మనకు కూడా ఏముండాలి? ఉన్నాయా మీకు? ఉన్నాయండి? ఎవరికైనా ఉన్నాయా? లేవు. అంటే ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? మనుషుల స్వరూపం దేవదూతల స్వరూపం కాదు. దేవుని స్వరూపం దేవదూతల స్వరూపం కాదు. అందుకే చాలా మంది అనుకుంటారు ఏమని? దేవదూతలే దేవుని కుమారులని భావిస్తారు. దానికి ఏం చెబుతున్నాడంటే ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక. అర్థమవుతున్నాయి కదా మాటలు? చాలా జాగ్రత్తగా వినండి. త్వరగా వెళ్ళిపోదాం. చాలా ఇంట్రెస్ట్గా వినాలి మీరు. మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటే అంత స్పీడ్గా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయుండెను అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పానా? ఏమండి? ఎప్పుడైనా తండ్రి అయిన దేవుడు దేవదూతలను చూసి నువ్వు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని ఎప్పుడైనా దేవదూతలతో చెప్పాడా? ఎక్కడా కూడా చెప్పలేదండి. అయినా అంటున్నాడు ఎప్పుడైనా నువ్వు చెప్పినా క్వశ్చన్ మార్కుని చూడండి. అంటే ఎప్పుడూ చెప్పలేదు ఆయన. కారణం ఏంటంటే దేవునికి దేవదూతలు ఎవరు? కుమారులు కాదు. ఆయన ఎప్పుడూ కూడా మీరు నా కుమారులు, నేను మిమ్మల్ని కన్నానని ఆయన అనలేదు. ఈ దేవదూతలు కూడా మీరు మా తండ్రి అని అవి అనలేదు.
దేవదూతలతో ఎప్పుడు చెప్పలేదు. అంటే దేవదూతలు దేవుని కుమారులు కాదు. కాబట్టి ఇప్పుడు ఆ ముగ్గురిలో ఏవండి దేవదూతలు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరితో మన స్వరూపమందు మన అనే బహువచనాన్ని వాడుతున్నాడు, ఎవరిని కలుపుకొని అంటున్నాడంటే ఇక్కడ క్లారిటీగా అర్థమైంది దేవదూతలు కాదు అని. అర్థమవుతుందా? దేవదూతలు కాదు, దేవదూతల్ని కొట్టేయండి. ఇంకెవరున్నారు అక్కడ? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళిద్దరు ఎవరు? దేవునికి కుమారులు. ఇప్పుడు ఎవరితో చెప్పు ఉండాలి? ఏవండి అక్కడ ఎవరో ఉన్నారు, అందుకే ఆయన ఏమంటున్నాడు, బహువచనాన్ని వాడుతున్నాడు. ఎవరు ఉన్నారు చూద్దామండి. ఏమండి యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యం ఎవరు? ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటాడు కిందకు వచ్చేసరికి. అనగా ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. వింటున్నారా? ఆది యందు ఎవరున్నారట? వాక్యం ఉంది. వాక్యం ఎక్కడ ఉందట? దేవుని యొద్ద ఉంది. అంటే వాక్యమైన యేసుక్రీస్తు వారే ఆదిలో ఎవరి దగ్గర ఉన్నారు? తండ్రి అయిన దేవుని దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ సృష్టిని చేసేటప్పుడు, ఈ సృష్టిని డిజైన్ చేసేటప్పుడు ప్రధాన పాత్రను పోషించారు యేసుక్రీస్తు వారు. శిల్పిగా, ప్రధాన శిల్పిగా ఉన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు ప్రారంభములో, ఆదిలో, పరలోకములో దేవుని దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు ఇంకెవరు రావాలి మనకి? రెండవ కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఉన్నాడా మరి? ఏమండి ఆదిలో ఆయన ఉన్నాడా దేవుని దగ్గర? చూద్దాం. ఆయన కూడా మనకు దొరకాలి. ఆయన ప్రాముఖ్యం కదండి ఇప్పుడు మన పాఠానికి. ఆయన ముఖ్యం. ఇప్పుడు దేవదూతలతో అనలేదు, అది అర్థమైపోయింది. తర్వాత యేసుక్రీస్తు వారు ఆది యందు ఉన్నారు అంటే ఆయన కుమారుడుగా ఉన్నాడు. ఓకే, ఆయన ఆయన దొరికేశాడు మనకి. ఇప్పుడు ఎవరు రావాలి మళ్ళీ? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. నిజంగా ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. చాలండి. ఏమండి దేవుడు ప్రారంభంలో సృష్టిని చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నారట? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? చాలా మంది దేవుని ఆత్మ అనగానే ఎవరు అనుకుంటారో తెలుసండి? తండ్రి అయిన దేవుడు యెహోవా అనుకుంటారు. చాలా పొరపాటది. దేవుని ఆత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి బైబిల్లో పరిశుద్ధాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా మీకు? బైబిల్లో పరిశుద్ధాత్మకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని పేర్లతో మరి దేవుడు రాయించాడో తెలుసా? దేవుని ఆత్మ అని ఉంటుంది, క్రీస్తు ఆత్మ అని ఉంటుంది, తర్వాత ఆదరణకర్త అని ఉంటుంది, తర్వాత సత్యస్వరూపి అయిన ఆత్మ అని ఉంటుంది, తర్వాత చంచకరువు అని ఉంటుంది. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ గురించి. ఇప్పుడు దేవుని ఆత్మ అన్నా, యేసుక్రీస్తు ఆత్మ అన్నా, సత్యస్వరూపి అయిన ఆత్మ అన్నా, ఆదరణకర్త అన్నా, చంచకరువు అన్నా, ఇవన్నీ పేర్లు ఎవరివి? పరిశుద్ధాత్మ దేవునివి. ఇప్పుడు దేవుని ఆత్మ ఏమండి ఆ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఎవరున్నారు ప్రారంభంలో? పరిశుద్ధాత్మ దేవుడు సూపర్వైజర్గా ఈ సృష్టి పర్యవేక్షణలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారేమో ప్రధాన శిల్పిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు, రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడేమో ప్రధాన శిల్పిగా ఉన్నాడండి. ఆయన మరి తండ్రి అయిన దేవుడికి ఏమవుతారు? ఏమండి చాలా మంది ఏమనుకుంటున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి దేవునికి కుమారుడు అని, తండ్రి అయిన దేవునికి కుమారుడు అని ఎక్కడా లేదండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రెండవ కుమారుడు
తండ్రి అయిన దేవునికి కుమారుడు అవుతాడని మీరు ఎలా చెబుతారని చాలా మంది అపోహపడుతున్నారు. చాలా మంది భావిస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండో వచ్చినవాడు కాదండి. ఏమండి? ఎక్కడి నుండో వచ్చినవాడు, ఎక్కడో పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి ఏమవుతాడు చూద్దాం. కిందకి వెళ్దామండి. ఏమండి? ఏమవుతాడో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రియమైన దేవుని వారలారా, 6వ వచనం, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎవరైనా? ఎవరండి ఈయన? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడట దేవునికి మొరపెడుతున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ అన్నాడు. కుమారుని ఆత్మ. ఈ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయన అంటున్నాడు. ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి. తర్వాత ఏమంటున్నాడు? తండ్రి అని తన కుమారుని ఆత్మ అన్నాడు. చూడండి, కుమారుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి ఏమవుతాడు? కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి కుమారుడు అవుతాడు కనుకనే తండ్రి అని పిలుస్తున్నాడు, నాయన అని పిలుస్తున్నాడు. డైరెక్ట్ గా కుమారుని ఆత్మని రాయబడింది చూడండి. అంటే తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? కుమారుడు. ఈ విషయం తెలియక చాలా మంది ఏమండి అపార్థం చేసుకున్నారు, ప్రియమైన దేవుని వారలారా. అంటే ఇప్పుడు ప్రారంభంలో ఎవరున్నారా అన్నమాట దేవుని దగ్గర? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు? ప్రారంభం నుంచి ఉన్నారు, దేవుని పక్కన ఉన్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఎవరితో అన్నాడు ఆ మాట? యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్మ దేవునితో అన్నాడు. ఇప్పుడు దేవుని రూపం ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. తర్వాత మనుషులందరికీ ఇచ్చాడు ఆదాము ద్వారా ఆ రూపాన్ని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభం నుంచి ఉన్నాడండి, ఆది నుంచి ఉన్నాడండి. వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఏ కార్యక్రమమైనా చేస్తారు, ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి? ఏ కార్యక్రమం చేయాలన్నా తండ్రి అయిన దేవుడు తన ఇద్దరు కొడుకులతో డిస్కషన్ చేసి చేస్తాడు. ఇంకో సందర్భం కూడా మనకు కనపడుతుంది. ఏంటి? ఏమండి? బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు చేస్తాడు. మనము దిగిపోయి అంటాడు కదా. అక్కడ కూడా ఏమంటాడు? మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేద్దాము అని అంటాడు. అంటే ఏ కార్యక్రమం చేసినా ముగ్గురు డిస్కషన్ చేసుకొని చేస్తారు. కాబట్టి ఆదియందు దేవుని దగ్గర ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు. మన స్వరూపమందు అన్నాడు అంటే దేవదూతలతో కాదు, దేవుని కుమారులతో. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఏమవుతాడు? తండ్రి అయిన దేవునికి కుమారుడు అవుతాడు. ఆయన ఆది అందుకా నుంచి కూడా సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మల పాత్ర కూడా ఉంది, యేసుక్రీస్తు వారి పాత్ర కూడా ఉంది. ప్రారంభంలో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉండేవారో తెలుసా? అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుండేవాడు, అప్పుడప్పుడు వచ్చి మరలా వెళ్ళిపోతుండేవాడు. కానీ తర్వాత శాశ్వతంగా ఉండడానికి వచ్చాడండి. తర్వాత శాశ్వతంగా ఉండడానికి భూమి మీదకి వచ్చారు. అంతకుముందు వస్తుండేవారు, వెళ్ళిపోతుండేవారు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం, ప్రియమైన దేవుని వల్లరా. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. ఏమంటే దావీదు గారు పాపం చేసినప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థన అండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి
తీసివేయకుము. అంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వెళుతూ ఉండేవారు, శాశ్వతంగా ఉండేవారు కాదు. అందుకే భక్తుడు ఏమంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు తండ్రి అంటున్నారు. యేసుక్రీస్తు వారి రాక గురించి వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్లో. యేసుక్రీస్తు రాక గురించి, యేసుక్రీస్తు వారు పుడతాడు అని, కన్నిక అయిన మరియకు పుడతాడు అని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు రాకను గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలో. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా, ఆయన శాశ్వతంగా వచ్చి ఇక్కడ ఉండే విషయాన్ని గురించి కూడా ప్రవచనాలు ఉన్నాయి. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారి విషయంలో ఎలాగైతే ప్రవచనాలు దేవుడు ముందుగా వాగ్దానం చేసి ప్రవచనాలు చేశాడో, అలాగే పరిశుద్ధాత్మ విషయంలో కూడా వాగ్దానం ఉంది. ఏమండి? ఏంటి ఆ వాగ్దానం అని అంటే, అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, 4వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో 40 దినాలు ఉంటారు కదా, 40 రోజులు ఉంటారు. అప్పుడు చెబుతున్న మాట శిష్యులతో, చదవండి. ఆయన వారిని కలుసుకొని, ఎవరిని? తన శిష్యుల్ని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి అంటున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? ఏమండి? యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఒక వాగ్దానం చేశారు కదా, మీరు యెరూషలేములో నుండి చెదిరిపోకుండా యెరూషలేములోనే ఉండండి, ఎందుకంటే తండ్రి వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అంటున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? కిందకి చదవండి. ఏంటి ఆ వాగ్దానం అంటే, యోహాను గారు నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని వాగ్దానం చేశాడు. మీరు ఏమండి? యోహాను గారు బాప్తిసం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారు. కాబట్టి ఆ వాగ్దానము నెరవేరాలి అంటే మీరు యెరూషలేములోనే ఉండాలి అని చెబుతున్నాడండి. అర్థమైందా మీకు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభంలో పాత నిబంధనలో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటే, పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా ఈ భూమి మీదకి వచ్చి ఉంటారనే వాగ్దానాన్ని ముందుగానే ఏం చేశాడు? విటనాలి. ముందుగానే ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఎక్కడ నెరవేరింది? ఏమండి? పరిశుద్ధాత్మ భూమి మీద శాశ్వతంగా ఉండుటకు వచ్చాడు. ఏమండి? అలా రాసుకోండి. శాశ్వతంగా భూమి మీద పరిశుద్ధాత్మని రాక ఎప్పుడు జరిగింది? ఈ వాగ్దానం అనేది ఎప్పుడు నెరవేరింది? ఏమండి? వాగ్దానం చేశాడు దేవుడు, మరి ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, పెంతుకోస్తు పండుగ దినమున, ఏమండి? యేసుక్రీస్తు వారు ఇక ఆరోహణం అయిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా, అపోస్తులందరూ 12 మంది ఏం చేశారు అంటే, పెంతుకోస్తు పండుగ దినమున కూడుకున్నారు. కూడుకున్న తర్వాత ఏం జరిగిందో మీరు ఇక్కడ చూడాలి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాల వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఏమండి? ఎప్పుడు ప్రారంభంలో దేవుడు వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? ఏమండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, పెంతుకోస్తు పండుగ దినమున తన శిష్యులు 12 మంది కూడుకున్నప్పుడు అక్కడ దిగాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రారంభం, శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రవేశం భూమి మీదకి, ఆయన రాక, అందుకే అంత బలముగా ఉందండి. అర్థమవుతుందా?
అర్థమవుతుందా లేదా? అంత బలముగా ఉంది. బలమైన వీచు గాలి వంటి ఒక భయంకరమైన శబ్దం వచ్చిందట. అగ్ని జ్వాలలుగా విభాగింపబడి, అగ్ని నాలుకలుగా విభాగింపబడి నట్టుగా వారికి కనబడిందట. ఇక వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? పరిశుద్ధాత్మతో నింపబడి, ఏమండి, ఇక ప్రవచనాలు చెబుతున్నారు. అదే కదా జరిగింది అక్కడ. అంటే ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పెంతుకోస్తను పండుగ దినమున 12 మంది అపోస్తులు కూడుకున్న చోట జరిగింది. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్నది ఎవరు? 12 మంది శిష్యులు. వీళ్ళు పొందుకున్నది ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మతో పాటుగా పరిశుద్ధాత్మ వరాలు కూడా పొందుకున్నారు. విటినాలి. పరిశుద్ధాత్మను వరముగా పొందటం వేరు, పరిశుద్ధాత్మ వరాలు పొందటం వేరు. ఈ డిఫరెంట్ అనేది చాలా మందికి తెలియదండి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వరములు వేరు, పరిశుద్ధాత్మ అనే వరము వేరు. పరిశుద్ధాత్మనే వరముగా మనం పొందుకుంటున్నాం. నేడున్న వాళ్ళు ఏం పొందుకుంటున్నారు బాప్తిసం ద్వారా అంటే? పరిశుద్ధాత్మను వరముగా పొందుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్మ వరాలనేవి పొందుకోవడం లేదు. అవి ఎవరికి ఇవ్వబడ్డాయి? ప్రారంభంలో అపోస్తులకు మాత్రమే, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులకు మాత్రమే అప్పగింపబడ్డాయి. వారికి మాత్రమే ఉన్నాయి వరాలు. ఆ వరాలు వాళ్ళు అపోస్తులు 12 మందిలో ఎవరైతే చేతులుంచి హస్తనిక్షేపణం చేస్తారో ఆ వరాలు అనేవి వాళ్ళకు కూడా వస్తాయి. ఇది చాలా డెప్త్ పాఠం అండి. ఆ పరిశుద్ధాత్మ వరాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక మాటతో అర్థమయ్యేది కాదది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. ఏమండి? పొందుకున్నారు. ఈ మాటను ఇక్కడ పొందుకున్న తర్వాత ఏం జరిగింది అక్కడ? భయంకరమైన శబ్దం, అగ్నిజ్వాలల లాంటి, ఏమండి, అగ్నిజ్వాలలాగా కనబడింది పరిశుద్ధాత్మ. ఇక అందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. ఇలా జరిగిద్ది ఇక్కడ అని చెప్పి క్రీస్తు పూర్వమే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం, ప్రియమైన దేవుని వల్లరా, ఇలా అపోస్తులు క్రీస్తు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయిస్తున్న మాట, ప్రవచిస్తున్న మాట. 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు అని క్రీస్తు పూర్వం యోవేలు ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచించాడు దేవుడు. అది ఎక్కడ నెరవేరింది? ఈ వాక్యం, ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నెరవేరిపోయింది. నెరవేరింది కాబట్టి ఇప్పుడు ఏమంటే ఈ మాటను పట్టుకొని మరలా ఇది జరిగిద్ది అనుకుంటే కరెక్ట్ అండి? కరెక్టా? ఆల్రెడీ దేవుడు ప్రవచించాడు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే క్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులు 12 మంది ఏమంటే పండుగ దినమును కూడుకున్నారు. అక్కడ పరిశుద్ధాత్మ ఎంట్రింగ్, పరిశుద్ధాత్మ ప్రవేశం వాళ్ళు ఏమండి వారి మీద దిగిపోయింది. వాళ్ళందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తు వారు చనిపోయి, ఏమండి, యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు అని చాలా మంది భ్రమలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారే శరీరధారిగా ఉన్నప్పుడు క్లియర్గా చెప్పాడండి. క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? వీళ్ళు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు చనిపోయి పరిశుద్ధాత్మగా తిరిగి వచ్చాడా? చూద్దాం. మనం నోటి మాటతో చెప్పుకోవడం కాదు, బైబిల్లో దేవుడేం చెప్పాడు? నిజంగా యేసుక్రీస్తే పరిశుద్ధాత్మనా, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తునా? మనం విభజించాలి, ఆలోచించాలి. లేదు ఇద్దరు వేరువేరా? ప్రారంభం నుంచి కూడా వేరువేరుగానే ఉన్నారు, వేరువేరుగా కనపడ్డారు. యేసుక్రీస్తు వారేమో ప్రధాన శిల్పిగా ఉంటే సృష్టి కార్యక్రమంలో, పరిశుద్ధాత్మ దేవుడేమో పర్యవేక్షణలో ఉన్నారు, అనగా సూపర్వైజర్గా ఉన్నారు, సృష్టిని పర్యవేక్షించటం. ఇక్కడ వేరువేరుగా కనపడ్డారు. తండ్రి అయిన దేవుడు కూడా వేరు, తండ్రి అయిన దేవుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వారు వేరు. కానీ ఈ ప్రపంచం ఏమనుకుంటుంది? యేసుక్రీస్తు వారే చనిపోయి ఆరోహణం అయిపోయి మరలా పరిశుద్ధాత్మ రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు అని అంటున్నారు కదా. దానికి యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు?
యోహాను సువార్త చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము ఏమండి 7వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ఎవరితో చెబుతున్నారు ఈ మాట? తన శిష్యులతో చెబుతున్నాడు. ఏమని అంటే, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం, నేను ఎల్లడి ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అన్న దగ్గర చిన్న ఫుట్నోట్ ఇచ్చి కింద ఉంది చూడండి, ఉత్తరవాది అనగా ఆదరణకర్త. ఈ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళితేనే మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెబుతూ, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. చాలా క్లియర్గా ఉందా చూడండి. ఏమండి, యేసుక్రీస్తు వారు నేను వెళితేనే మీకు మేలు, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు అనేసరికి, అయితే నేను వెళ్తేనే వస్తాడు అంటున్నాడు అంటే యేసుక్రీస్తే వెళ్ళి మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడు అని చాలా మంది భావిస్తున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఒకవేళ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మగా వచ్చి ఉంటే ఏమని చెబుతాడు? నేను వెళ్తున్నాను నాయనా, నేను వెళ్ళి మరలా పరిశుద్ధాత్మగా వస్తాను అని చెప్పాలి. కానీ నేనేమంటున్నాడు? వస్తానని చెబుతున్నాడా, పంపుతానని చెబుతున్నాడా? పంపుతాను పంపుతాను అనగా వచ్చేది ఆయన కాదు, ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. పంపిస్తున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కాదు. యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టిన పవిత్రుడు. ఆయన పాత్ర వేరు. ఆయన వెళ్ళి ఎవరిని పంపిస్తున్నాడు? ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. ఓకేనా? ఇంకో మాట కూడా చూద్దాం ప్రేమైన దేవుని వల్ల. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. చాలండి. ఏం చెబుతున్నారండి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఏమండి, ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ అయితే మరలా తండ్రిని ఎందుకు వేడుకుంటాడు చెప్పండి? నేను వెళ్ళి తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానని క్లారిటీ కూడా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఏమంటే ఆదరణకర్త అంటే మనకు అర్థం కాదు అని ఏమంటున్నాడు? సత్యస్వరూపి అయిన ఆత్మ అంటున్నాడు. ఆయనను ఈ లోకం చూడదు. అదే అంటున్నాడు, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు అంటున్నాడు. అనగా యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ దేవుడు అయితే, యేసుక్రీస్తు వారి ఆరోహణం అయిపోయి మరలా పరిశుద్ధాత్మ రూపంలో వస్తే ఆయన ఏడుకోవాల్సిన అవసరత లేదు, పంపుతాను అనవలసిన అవసరత లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు వేరు. వీళ్ళిద్దరూ వేరు వేరు ప్రియమైన దేవుని వారలరా, వేరు వేరండి. కానీ క్రైస్తవ సమాజానికి ఇప్పటికీ అర్థం కాలేదండి పరిశుద్ధాత్మ ఎవరు. పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన లేదు. కానీ పరిశుద్ధాత్మకు ఏమండి, పరిశుద్ధాత్మ పేరుతో ఎన్నో అరాచకాలు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయండి, జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ మనకేమర్థమైంది ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు వేరు, యేసుక్రీస్తు వారు వేరు. ఆయన పాత్ర వేరు, ఈయన పాత్ర వేరు. పండుగ దినాన, పెంతుకోస్తన పండుగ దినాన వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటికి ఇంకా మన మధ్యనే ఉన్నాడు. నేటికి మన మధ్యనే ఉన్నాడండి. అలా ఉన్న ఆయన ఏమండి, అలా ఉన్న ఆయన ఎలా వస్తాడు మనలోకి చెప్పండి? ఎలా వస్తాడు? చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు అంటే, పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధాత్మ రా, పరిశుద్ధాత్మ తండ్రి దిగు, తండ్రి దిగు అని ప్రార్థన చేస్తుంటారండి. ఇంతకీ పరిశుద్ధాత్మ తండ్రి అవుతాడా మనకి? పరిశుద్ధాత్మ దేవుడు మనకేమవుతారు? ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నప్పుడు మనకేమవుతాడు పరిశుద్ధాత్మ దేవుడు? అన్నయ్య అవుతారు. చెవిగలవాడు వినుగాక. ఏమండి? పరిశుద్ధాత్మ దేవుడు మనకేమవుతారు? అన్నయ్య అవుతారు. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు ప్రారంభంలో పరలోకంలో ఒంటరిగా ఉన్నాడండి. ఒంటరివాడు. దేవదూతలు పుట్టలేదు అప్పటికి, ఈ సృష్టి పుట్టలేదు అప్పటికి, ఈ లోకము ఈ ప్రపంచాలు పుట్టలేదు అప్పటికి. ఒక్కడిగా ఉన్న ఆయనకి మనసులో ఒక కోరిక కలిగింది. ఏంటో తెలుసా? నాకు పిల్లలు కావాలి అనే ఆశ ఆయనకు కలిగింది. ఆయనకు పిల్లలు కావాలనే ఆశ కలిగినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని కన్నాడు ఆయన? యేసుక్రీస్తు వారిని కన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారి విషయంలో ఏమంటే బైబిల్లో ఎన్నో లేఖనాలు ఏముంటాయో తెలుసా? ప్రథమ ఫలము క్రీస్తు అని ఉంటది. అంటే మొట్టమొదట పుట్టినవాడు పరలోకములు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనను చూసిన తర్వాత మరొక కుమారుడు కావాలనుకున్నాడు దేవుడు. యేసుక్రీస్తుని చూసిన తర్వాత మరొక కుమారుడు కావాలనుకున్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు రెండవ కుమారుడు. ఆయన రెండవ కుమారుడు కనుక ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి? నాయనా తండ్రి అని మొరపెడుతున్నాడు. అని మొరపెట్టు కుమారుని ఆత్మ అన్నాడు చూడండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవునికి ఏమవుతాడు? కుమారుడు కదా. ఇప్పుడు మనం ఎవరిలో నుంచి వచ్చాం? తండ్రి అయిన దేవుని నుండి మనం కూడా వచ్చాం. యేసుక్రీస్తు వారు మొదట వస్తే, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, మూడవ వారు ఎవరు? ఆదాము. మూడవ కుమారుడు ఎవరు? ఆదాము. ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే మనుషులందరూ. అనగా ఇప్పుడు ఆదాము నుండి మనం అందరం వచ్చాము. ఎవరి నుండి వచ్చాము? తండ్రి అయిన దేవుళ్ళ నుంచి ఆదాము వస్తే, ఆదాములో నుంచి మనం వచ్చాం. ఆదాములోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి అయిన దేవుళ్ళ నుండి ఆదాములోకి వచ్చాం. అర్థమైంది మీకు? తండ్రి అయిన దేవుళ్ళ నుండి ఒకేసారి ఈ కోటాను కోట్ల మంది మనుషులందరూ ఒకేసారి ఆదాము గర్భంలోకి వచ్చేసారు తండ్రిలో నుండి. అలా వచ్చిన వారు ఆయా తరాల్లో గర్భాలు, తండ్రి గర్భాలు దాటుకుంటూ ఆయా తరాల్లో పుట్టుతూ వస్తున్నారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనకి తండ్రే, ఆదాముకి తండ్రే. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి తండ్రే, మనకి తండ్రే. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మకి తండ్రే, మనకి తండ్రే. ఇప్పుడు మనమందరం ఎవరు? సహోదరులం. యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ ప్రపంచ మనుషులందరూ ఏమవుతారు? సహోదరులు. మనం అంతా కలిసి తండ్రి అయిన దేవునికి కుమారులం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మనకి? చిన్నన్నయ్య. నిజమండి. సహోదరుడు మనకైనా. పెద్దన్నయ్య ఎవరు? యేసుక్రీస్తు వారు. మన తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా. ఇది తెలియదండి క్రైస్తవ సమాజానికి. ఇది తెలియక ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి దిగిరా, పరిశుద్ధాత్మ తండ్రి దిగిరా. అసలు పరిశుద్ధాత్మ మనకు తండ్రి అవడండి. ఆయన మన సహోదరుడు, మన చిన్నన్నయ్య. అయినా మనం పోగొట్టుకోవడం ఇష్టం లేక 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడండి. అప్పటి వరకు ఈ ప్రపంచ మానవాళి ఆయన భరిస్తూనే ఉన్నాడండి. మనుషులు ఎన్ని పాపాలు చేసినా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉండి భరిస్తున్నాడు ఆయన మనల్ని. యేసుక్రీస్తు వారు కేవలం 33.5 సంవత్సరాలండి ఈ భూమి మీద ఉన్నది. కానీ యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ దేవుడు 2025 సంవత్సరాలైంది ఈ భూమి మీదకి వచ్చి. ఫస్ట్ సెంచరీలోనే కదా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఆరోహణం అయిపోయిన తర్వాతే కదా ఈ భూమి మీదకి ఫస్ట్ రాక జరిగింది పరిశుద్ధాత్మది. అప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన ఇప్పటి వరకు మన మధ్యనే మనతోనే ఉన్నాడండి. శాశ్వతంగా ఉండడానికి వచ్చాడు. మరి ఎప్పటి వరకు ఉంటాడు ఆయన అంటే యుగాంతం వరకు ఉంటాడు. యుగాంతం వరకు ఈ భూమి మీద ఉంటాడు. భూమి మీద ఉన్న ఆయన మనలోనికి రావాలంటే ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ రా అంటే రాడు. పరిశుద్ధాత్మ తండ్రి అని పిలిస్తే రాడు. గట్టిగా గెంతితే రాడు. చప్పట్లు కొడితే రాడు. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేసిందని టక చప్పలు కొట్టేస్తుంటారు. గట్టిగా అరిచేస్తుంటారు. ఏంటది? ఎక్కడైనా ఉందండి బైబిల్లో? ఎక్కడైనా ఉందా? ఈ అన్య భాషలో మాట్లాడారు అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మని రాక జరిగింది కనుక అక్కడ బలంగా ఉంది. వాళ్ళు ప్రవచించారు. ప్రవచించిన వాళ్ళు కూడా ఎలా భావించారు? ఏదో శరబర బర అనలే. చాలా మంది చూడండి మీరు యూట్యూబ్లో కానీ
తర్వాత టీవీ ఛానల్, క్రిస్టియన్ ఛానల్స్లో కూడా వస్తుంటాయి. చాలామంది శక బర 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 అంటుంటారు. ఏంటి ఆ భాష ఏంటి? అసలు ఆ భాష ఏంటి? ఎక్కడుంది ఆ భాష? దానికి లిపి ఉందా? లిపి కలిగిన భాషలు ఉంటాయండి. సుమారు ప్రపంచవ్యాప్తంగా 660 భాషలు ఉన్నాయట. 666 భాషలు. అందులో కొన్ని లిపున్న భాషలు ఉంటాయి. లిపి అనగా ఇప్పుడు తెలుగుకి లిపి ఉందండి, అందుకే తెలుగుని నేర్చుకుంటారు. హిందీకి లిపి ఉంది, ఇంగ్లీష్కి లిపి ఉంది, అది వరల్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు మన ఎస్టీ సహోదరులు, కోయ సహోదరులు భాష మాట్లాడతారు. అది లిపున్న భాష. ఏ పుస్తకాలను వ్రాయబడింది అది? ఏ పాఠ్య పుస్తకాలను నేర్పిస్తున్నారా? భాషతో ఉంది కానీ దానికి ఏం లేదు, లిపి లేదు. లంబడిసి మాట్లాడతారు, ఆ భాష కూడా ఏం లేదు, లిపి లేదు. మరి వీళ్ళు మాట్లాడే భాష ఏ భాష? ప్రపంచంలో ఉందా అసలు ఈ భాష? బైబిల్లో అన్య భాషలో మాట్లాడితే వాటికి అర్థం కూడా చెప్పాలి. బైబిల్ ప్రకారంగా మాట్లాడడమే కాదు, దానికి ఏం చెప్పాలి? మరలా అర్థం చెప్పాలి. మరి వీళ్ళు అర్థం చెబుతున్నారా అండి? అర్థం చెబుతున్నారా? ఇంకొక విషయం చెప్పమంటారా మీరు? వాళ్ళు అక్కడ మాట్లాడేటప్పుడు అది పండుగ దినం కదా, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ అక్కడికి వస్తారు యెరూషలేముకి. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరిది ఒకటే భాష కాదు. ఒకడు హిందీ, ఒకడు ఇంగ్లీషు, ఒకడు మరాఠీ, ఒకడు ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ, రకరకాల భాషలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేవలం వీళ్ళు గ్రీకులోనే, హిబ్రూలోనే మాట్లాడారు అనుకోండి, మిగతా వాళ్ళకి అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. కాబట్టి వీళ్ళు ఏ భాషల్లో మాట్లాడారో తెలుసా? రకరకాల లాంగ్వేజ్లతో రకరకాల భాషల వారు అక్కడ ఉంటే వారి స్వభాషతో వీళ్ళు మాట్లాడారు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులకు ఒక భాషే తెలుసు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు? అక్కడ ఎన్ని భాషల వారైతే ఉన్నారో అన్ని భాషల వారి భాషతో వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదండి భాషల పరమార్థం. ఇది అర్థం లేని భాష కాదు. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ రాదండి, మనకి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి ఏం అర్థం అవుతుంది? దేవుని కార్యాలు ఏం అర్థం అవుతాయి మనకి? వాళ్ళకి నిజంగా పరిశుద్ధాత్మ వస్తే ఎవరో ఏ భాషతో మాట్లాడాలి? అచ్చమైన తెలుగులో చెప్పాలి దేవుని గురించి. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంగ్లీష్లో చెప్పాలి. అక్కడ జరిగింది అదే. కానీ ఏం చేశారు చూడండి, వక్రీకరించేశారండి. అంటే పరిశుద్ధాత్మ అంటే భయం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. భయం లేకుండా పరిశుద్ధాత్మ వచ్చింది అని ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాటప్పగా రాడండి. సంఘంలో ఏదో ఉజ్జీవంగా పాట పాడుతుంటే వచ్చేసి టప చప్పట్లు కొట్టేసి గోలగోల చేసేసి ఏదో వర్షం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోదు. ఏమండి, లోకంలో కూడా అలాంటి అల్లరే చూస్తున్నాం మనం దేవుళ్ళ పేరట. ఇక్కడ సంఘంలో కూడా పరిశుద్ధాత్మ వచ్చిందని ఏం చేస్తున్నారు? ఎగరడం, మోకాళ్ళ మీద చప్పట్లు కొట్టడం, ఏదో భాషలో మాట్లాడడం. ఆ భాషకి ఆమెకు కూడా తెలియదు అర్థం, మనకు కూడా తెలియదు. అట్లా మాట్లాడేసేయడం. తర్వాత ఈ డ్రమ్ శబ్దాలు, ఏమంటే ఫ్యాడ్ శబ్దాలు, కీబోర్డ్ శబ్దాలు ఆగిపోగానే పరిశుద్ధాత్మ వెలిసిపోద్ది. ఇట్లా ఉంటుందా పరిశుద్ధాత్మ? ఏమర్థమైందండి క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్మ అంటే అలా ఉండదండి. పరిశుద్ధాత్మకు ఒక రూల్ ఉంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడైన ఆత్మ మనలోనికి రావాలంటే ఒక రూల్ పెట్టాడు దేవుడు. ఏంటి ఆ రూలు? వినాలి. ఏంటి ఆ రూల్ అంటే, నువ్వు పాపముతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నీ పాపాలు పోగొట్టుకోకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, నీ పాపాలు కడుగుకోకుండా ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు పరిశుద్ధాత్మ దిగు 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 అంటే ఆయన దిగడు, ఆయన రాడు. ఎప్పుడు వస్తాడు? అపోస్తుల కార్యములు. ఏమండి చూద్దాం, ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పాటలు పాడుతూ రమ్మంటే వస్తాడా? ప్రార్థన చేస్తూ రమ్మంటే వస్తాడా? పరిశుద్ధాత్మ రావాలంటే ఇంకేదైనా కార్యక్రమం చేయాలా? అసలు ఏం జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు? ఏమండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. ఏం చేయాలి? మొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాపాలు క్షమింపబడడం నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటారు.
ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు? పాటలు పాడేటప్పుడు కాదు, ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధాత్మ దిగు అని గట్టి గట్టిగా గోల చేస్తే కాదు. ఎప్పుడు వస్తాడు? నువ్వు ముందు మారు మనసు పొందాలి, నీ పాపాలు క్షమింపబడడం కోసం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న నువ్వు నీళ్లలో మునిగి లేచిన మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. ఈ కార్యక్రమం, ఈ పవిత్రమైన కార్యక్రమం జరగకుండా, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడో కనీస అవగాహన లేకుండా పరిశుద్ధాత్మ దిగు అంటే వస్తాడా అండి? రాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడు వస్తాడు? అసలు ఆయన పేరే పరిశుద్ధాత్మ కదండి. మరి పరిశుద్ధుడు పాపిలోకి ఎలా వస్తాడు? రావాలంటే ఏం జరగాలి? పాపాలు క్షమింపబడాలి, పాప క్షమాపణ జరగాలి, పాపాలు కడగబడాలి. అంటే ఏం జరగాలి? బాప్తిసం తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి? మారు మనసు పొంది తీసుకోవాలి. ఇంత రూల్ ఉందండి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలంటే. ఇంత రూల్ పెట్టాడు దేవుడు. కానీ వీళ్ళు ఎంత సింపుల్గా చెప్పేస్తారండి, పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. పరిశుద్ధాత్మ వచ్చిందా? ఇంతకు వచ్చింది ఏ ఆత్మ? ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మేనా? ఇన్ని బాప్తిజం తీసుకోకుండా వచ్చేసాడా నీలో? నీ పాపాలు కడుక్కోకుండా, నువ్వు మారు మనసు పొందకుండే, నువ్వు యేసునామములో బాప్తిజం పొందకుండా వచ్చేసాడా నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు? అంటే ఒక రూలు, ఒక పద్ధతి దేవుడు పెట్టలేదా? ఆ రూల్ వాళ్ళకి తెలియదు. అందుకే రూల్ క్రాస్ చేసి ఏమంటున్నారు? పాటల ద్వారా పిలిచేస్తున్నారు పరిశుద్ధాత్మని, ప్రార్థన ద్వారా పిలిచేస్తున్నారు పరిశుద్ధాత్మని. పరిశుద్ధాత్మ వచ్చేసిందని ఎగురుతున్నారు, తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళిపోయినట్టుగా వెలిచిపోతున్నారు. నో, చాలా రాంగ్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం ద్వారా మనలోకి వస్తాడు కదా, అలా వచ్చిన పరిశుద్ధాత్ముడు వెంటనే వెళ్ళిపోడు. ఏదో చప్పట్లు కొట్టేసి టకటక చప్పట్లు కొట్టేసి గోలగోల చేసేసి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడని చెప్పేసి ఏమండి ఏదో వెలిసిపోయినట్టుగా ఉంటున్నారే నేటి క్రైస్తవ సమాజం. పరిశుద్ధాత్మ దేవుడు అలా వెళ్ళడు. ఊపేసి గడగడగడ ఊపేసి వెళ్ళిపోడు. ఉంటాడు. ఎప్పుడు వరకు ఉంటాడు? నీ ముగింపు వరకు నీతోనే ఉంటాడు. ఈ మధ్యలో నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినా, పరిశుద్ధాత్మను బాధ పెట్టినా, పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే ఒక బలమైన కారణం ఉంటేనే తప్ప సాధారణంగా నిన్ను విడిచిపెట్టడు పరిశుద్ధాత్మ దేవుడు. విడిచిపెట్టడండి. కానీ క్రైస్తవ సమాజంలో ఏం చూస్తున్నాం చెప్పండి? మనం ఏం చూస్తున్నాం చెప్పండి? వానొచ్చి వెలిసిపోయినట్టుగా ఏమండి చప్పట్లు కొట్టేయటం, గోలగోల చేసేయటం, తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళిపోతాడా పరిశుద్ధాత్మ దేవుడు? చాలా తప్పండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యక్రమాలు అవి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యక్రమాలండి. అలా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి ఏమి లేదు? పాప క్షమాపణ లేదు. ఎప్పుడు? యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. బాప్తిసం ద్వారా మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడండి. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు చూద్దాం కొన్ని. ఏమండి, మొట్టమొదటిగా మన చేతిలో ఉంది బైబిల్. చూసారా? టైం లేదు, అయిపోయింది, ఊహించేసుకుందాం. బైబిల్ మన చేతిలో రావడానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చదువుకున్నాం కదా మనం, మనిషిని ఊహను బట్టి, ఇష్టాన్ని బట్టి, కోరికను బట్టి, ఊహలను బట్టి, ఇష్టాన్ని బట్టి కలగలేదు బైబిలు. ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగింది. ఈరోజు మన చేతిలో మన బైబిల్ ఉంది అంటే, మన చేతిలో బైబిల్ ఉంది అని అంటే ఎవరు చేశారు ఆ కార్యం? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదండి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారు మరియ గర్భములోకి అంటే కారణం కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా చెప్పగలరు? మత్తయి సువార్త ముగించేసుకుందాం, అయిపోయింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త. నిజంగా మరియ గర్భములోనికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా అయినా యేసుక్రీస్తు వారు వచ్చారా? చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె అనగా మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అంటే పరిశుద్ధాత్మ సహాయంతోనే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. మన పాపాలు క్షమించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్ముని సహాయం వలన ఈ భూమి మీదకి వచ్చారు. మొదటిది మన చేతిలో ఉన్న బైబిలు ఆయన ద్వారా వస్తే, యేసుక్రీస్తు వారు కూడా ఎవరి ద్వారా వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుని వలన వచ్చారు. అంతేకాదు, యేసుక్రీస్తు వారు లేచింది కూడా ఎవరి సహాయం వలన తెలుసా? చూద్దాం. అది ఎక్కడ ఉంది ఆ మాట? రోమపత్రిక
రోమపత్రిక ఏమండి రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా. యేసుని లేపిన ఆత్మ అన్నాడు చూడండి అక్కడ. యేసును లేపింది ఎవరట? పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యాడు, మృతుల నుండి తిరిగి లేచాడంటే ఆయన లేవడానికి కూడా కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. యేసునే కాదు, యేసును లేపిన ఆత్మ రేపొద్దున క్రీస్తును నమ్ముకొని చచ్చిన మనల్ని కూడా లేపేది పరిశుద్ధాత్మే. ఆ మాట కింద ఉంది చూడండి. యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి యేసుక్రీస్తు ఎలాగైతే లేచాడో చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అనగా మనం చచ్చిపోయి సమాధిలోనికి వెళ్ళిపోతే మరలా మనల్ని జీవింపజేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. నిజమండి. ఏమండి, బైబిల్ మన చేతిలోనికి రావడానికి పరిశుద్ధాత్మే కారణం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి పరిశుద్ధాత్మే కారణం. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవడానికి పరిశుద్ధాత్మే కారణం. రేపొద్దున మనం చనిపోయినా మనం తిరిగి లేవాలంటే సహాయకుడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదండి, మనకు ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియనప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన పక్షమున ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడటండి. ఎవరు? సమయం లేదు, రిఫరెన్స్లు ఉన్నాయి కానీ సమయం లేదు. ఆ మాట ఎక్కడ ఉంది? ఇప్పుడు చదవద్దులేండి, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది ఈ మాట. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదండి. తెలియదు గనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మన పక్షాన తండ్రిని వేడుకుంటున్నాడండి. మనకు ప్రార్థన చేయడం రాదు, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదండి. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన పక్షాన్ని ఎవరు చేస్తున్నారట? ఎంత మంచోడండి నిజంగా. ఆయన మనలోనికి వచ్చి మనకు చేత కాకపోవడం వలన మనకు యుక్తంగా ఎలాగ తండ్రిని అడగాలో మనకు తెలియదు కనుక మన పక్షమున ఏమంటున్నాడు? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడండి. తండ్రికి విజ్ఞాపన. అలాంటి పరిశుద్ధాత్మను ఏం చేశారు? అల్లరి చేస్తున్నారు. అల్లరిగా వచ్చి పరిశుద్ధాత్మను చూపిస్తున్నారండి. అందుకే చివరి మాట ఏమంటున్నాడండి? చివరిగా ఏమంటున్నాడు? మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానకర్తే గాని అల్లరికి కర్తగాడు. ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగాడు. ఆరాధనల పేరుతో పరిశుద్ధాత్మ వచ్చిందని పెద్ద పెద్ద డ్రమ్ముల శబ్దాలతో గోలతో ఈరోజు ఏం చేస్తున్నారు? సంఘాలలో, సభలలో, ఆరాధనలో అల్లరే కదండి, అల్లరి చేస్తున్నారు. కానీ ఆ అల్లరి ఏంటట? పరిశుద్ధాత్మ అల్లరికి కర్తగాడు. దేవుడు అల్లరికి కర్తగాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ప్రేమైన దేవుని వల్ల దుఃఖ పెడుతున్నామండి ఆయన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమండి 30వ వచనంలో అంటున్నాడు ఆ మాట. ఎంత బాధపడుతున్నాడు చెబుతున్నాడండి. ఏమండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చాలండి. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకండి. పరిశుద్ధాత్మ ఎవరో తెలియకుండా, పరిశుద్ధాత్మ రాక ఎలా జరిగిందో తెలియకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎప్పుడు వస్తాడో తెలియకుండా మీరు అల్లరి చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖ పెట్టొద్దు అని అంటున్నాడు ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు? ప్రభువా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి దిగు అంటే వస్తాడా?
పాటలు పాడేటప్పుడు వస్తారా? ఎప్పుడు వస్తారు? అప్పుడు వస్తారు. ఈ పరిశుద్ధాత్మ వరం అనేది ఎంతమందికి సంబంధించింది? మనకి, మన పిల్లలకి, మన దూరస్తులందరికీ. ఎవరైతే ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటారో, పాప క్షమాపణ పొందుకుంటారో, మారు మనసు పొందుకుంటారో, వాళ్ళందరికీ కూడా వరంగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడొస్తారు? బాప్తిసం తీసుకుంటేనే మనలో ప్రవేశిస్తారు. ఆయన చేసే కార్యాలేంటి? ఏమేం కార్యాలు చేశారు గుర్తుందా? మొదటిదేంటి? మొదటిది, ఈరోజు మన చేతుల్లో బైబిల్ లేఖనాలు ఉన్నాయంటే పరిశుద్ధాత్మే కారణం. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయమే. పరిశుద్ధాత్మ సహాయమే. వెరీ గుడ్. మనం చనిపోయిన తిరిగి లేవాలి అంటే పరిశుద్ధాత్మే కారణం. మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? మన పక్షమున తానే విజ్ఞాపన చేస్తున్నాడు. మనమేం చేయకూడదు? అల్లరి చేయకూడదు. మనమేం చేయకూడదు? పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకూడదు. ఇదండి పరిశుద్ధాత్మ. బైబిల్ ఇది, దేవుడు చెప్పింది ఇది. ఇది తెలియక ఏమండి పాటలు ఉజ్జీవంగా జరిగితే పరిశుద్ధాత్ముడు వస్తాడని ఏమండి పెద్ద పెద్ద శబ్దాలతో అల్లరి చేస్తూ గోల చేస్తూ వాళ్ళు నిద్రపోక పక్కనున్న వాళ్ళు నిద్రపెట్టడం ఏమండి నిద్రపోనీక ఏమంటే ఒక దుష్ప్రచారం చేసేసారు పరిశుద్ధాత్మ గురించి. మరలా ఈ మాటలు చెబుతుంటే ఏమంటారండి? ఏమండి వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరండి. ఆ, ఏంటి ఇంత మహాజ్ఞానం బైబిల్లో నుండి ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ లేడని చెప్పామండి? పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ అనేది అబద్ధం అని చెప్పామా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో చెప్పాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడో చెప్పాం. పరిశుద్ధాత్ముడు రావాలంటే ఏం జరగాలో చెప్పాం. ఆయన వచ్చి ఏం చేస్తాడో చెప్పాం. ఆయన వలన జరిగిన కార్యాలేంటో చెప్పాం. ఇవి వదిలేస్తారండి. ఇదిగో వీళ్ళు పరిశుద్ధాత్మ మేము ఏం నమ్మాలా? మీరు ఎగురుతుంటే అది పరిశుద్ధాత్మని నమ్మాలా? మీరు ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతుంటే అది పరిశుద్ధాత్మని నమ్మాలా? ఆలోచించిన ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరిని బాధ పెట్టాలనో, ఎవరినో కించపరచాలనో, ఎవరినో అవమానపరచాలనో కాదు ఈ మాటలు. బైబిల్ అర్థం కాక వాళ్ళు పొరపడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. ఏమంటే యేసుక్రీస్తు విషయంలో మనం అపార్థం చేసుకున్న, యేసుక్రీస్తుని దూషించిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే యుగమందైనను రాబో యుగమందైనను ఏం లేదు, పాప క్షమాపణ లేదు. ఇప్పటి వరకు చెప్పిన మాటలు మీ హృదయాల్లో దేవుడు ఫలింప చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరూ మోకరించండి, తల్ల వంచండి. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం.